మార్నింగ్ టైమ్ స్టోరీస్. సాయం చేసే సీతార. సంచారపల్లి అనే ఒక చిన్న గ్రామంలో సీతార అనే అమ్మాయి నివసిస్తూ ఉండేది. తనతో పాటు తన స్నేహితురాలు ఆరవలి కూడా ఇంట్లోనే ఉండేది. వాళ్ళిద్దరూ ఒంటరి వాళ్ళు. ఒకరోజు సీతార లేని సమయంలో రాజు అనే వ్యక్తి ఇంటికి వస్తాడు. రాజు ఆరవలితో చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకి ఆరవలి అతన్ని తిడుతూ ఉంటుంది. అప్పుడు చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడే ఆ విషయం తెలుసుకున్న సీతార చాలా పెద్ద గొడవ చేస్తుంది. రాజు చెడుగా ప్రవర్తించాడని అతన్ని జైలుకి పంపిస్తుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఆరవలి, సీతారా, నువ్వు బాగా సంతోషంగా ఉన్నావు, కానీ నువ్వు రాజుని జైలుకు పంపించిన తర్వాత ఆ కుటుంబమంతా చాలా బాధపడుతూ ఉంది. నేను ఇందాకే చూసొచ్చాను. ఆ కుటుంబానికి అతనే ఆధారం కదా. అతను నాతో ప్రవర్తించిన విధానం తప్పే, కాని పెద్ద మనుషులు పెట్టి మాట్లాడాల్సింది. జైలు దాకా వెళ్లకుండా ఉండేవాడు. ఆ మాటలు వినగాని సీతారా, సరేలే, ఎవరు చేసిన తప్పు వారు అనుభవించాలి, దాని గురించి వదిలే. అన్నట్టు నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు వేసవికాలం వస్తుంది కదా, పుచ్చకాయలు తింటే చాలా చల్లగా ఉంటుంది. పుచ్చకాయల పంట వేసుకుందామా? ఆరవలి కోపంగా, నువ్విలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. ఒక కుటుంబం నీ వల్ల రోడ్డున పడింది. వాళ్ల గురించి ఆలోచించకుండా పుచ్చకాయ పంట వేస్తానంటావేంటి? ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసులే, కాని నువ్వు నాతో కలిసి పంట వేస్తావా లేదా? అందుకు ఆరవలి తను పంట వేయనని సమాధానం చెబుతుంది. ఇక సీతారా అక్కడి నుంచి సరాసరి పొలానికి వెళ్లి అక్కడ పుచ్చకాయ తోటను వేయటం మొదలు పెడుతుంది. రోజులు గడుస్తున్నాయి. చూస్తుండగానే పుచ్చకాయలు చాలా పెద్దగా తయారవుతాయి. అదంతా చూసిన సీతారా చాలా సంతోషపడుతుంది. అప్పుడు ఆరవలిని పిలిచి, ఒసేయ్ ఆరవలి, ఇలారా, నీకిక్కడ ఏ పండు కావాలో ఆ పండు తీసుకో. నీకు పుచ్చకాయలంటే చాలా ఇష్టం కదా. ఎంతో కష్టపడి పంట పండించాను. పైగా ఇది చాలా రుచిగా ఉంది. అందుకు ఆరవలి తనకేం వద్దు అని కోపంగా అంటుంది. ఆ మాటలు విన్న సీతారా ఆరవలిని తిడుతుంది. ఆ తర్వాత కూడా సీతారా తనకేదో చెబుతుంటే అదంతా విని నువ్వు చెప్పినట్టే చేస్తానంటుంది ఆరవలి. ఆ తర్వాత ఇద్దరూ కూడా ఆ పుచ్చకాయలు మొత్తాన్ని కోసి వాటిని అమ్మటం మొదలు పెడతారు. అలాగే వేసవి సమయం కావటంతో, పైగా పుచ్చకాయ కేవలం 20 రూపాయలే కావటంతో అక్కడికి చాలా మంది జనం వస్తూ వాటిని తీసుకెళ్తూ ఉంటారు. అలా వారం రోజుల్లో వారి వ్యాపారం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. చాలా డబ్బు సంపాదిస్తారు వాళ్ళిద్దరూ. డబ్బు బాగా సంపాదించిన తర్వాత ఒకరోజు ఇద్దరూ కూర్చుని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. మనం చాలా డబ్బు సంపాదించాం ఆరవలి, నేను చెప్పింది నీకు గుర్తుంది కదా, అలాగే చెయ్యి. అందుకు ఆరవలి సరే అని చెప్పి అక్కడ్నుంచి డబ్బు తీసుకుని వెళ్లిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు కూడా వాళ్లు వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తూ సంతోషంగా ఉంటారు. ఇదిలా ఉండగా రాజు జైలు నుంచి తిరిగి వచ్చేస్తాడు. అతను తిరిగి వస్తూనే తన మనసులో, నా కుటుంబానికి నన్ను దూరం చేశావు కదే, నీ పని చెప్తానే అని అనుకుని మంత్రగాడు దగ్గరికి వెళ్తాడు. ఆ మంత్రగాడికి జరిగిన విషయమంతా చెబుతాడు. అది విన్న మంత్రగాడు, దాన్ని విని, ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే దానిని పట్టి చిన్న చీమ ఆకారంలో మార్చి బంధించే బాధ్యత నాది అని చెప్పి తన దగ్గర మనిషిలాగా వెళ్తాడు. అక్కడి సీతారా మరియు రవలి ఇద్దరూ కూడా, రావాలమ్మా రావాలి, తాజా తాజా పుచ్చకాయలు, వేసవికాలంలో చల్లగా ఉంటుంది, తిన్నారంటే వదిలిపెట్టరు, రావాలమ్మా రావాలి, తాజా తాజా పుచ్చకాయలు అని అంటూ ఉంటారు. ఒసేయ్, ఏదన్నా మసాలా యాడ్ చేసి చెప్పవే, అప్పుడు జనం బాగా వస్తారు. మీ ఇంట్లో ఏసీ లేదా? అయితే ఇప్పుడు ఏసీతో పని లేదు. ఒక్క పుచ్చకాయతో మీ శరీరాన్ని చల్లబరుచుకోండి. సాయంత్రం వరకు ఏసీ ఫ్యాన్తో అవసరమే ఉండదు. అలాంటి మాయా పుచ్చకాయ మా దగ్గరుంది, రావాలమ్మా రావాలి. మీ ఇల్లు రేకులా? ఎండాకాలం విపరీతమైన వేడితో బాధపడుతున్నారా? అయితే ఈ పుచ్చకాయ మీ ఇంట్లో ఉండాల్సిందే, రావాలమ్మా రావాలి, చల్లని తాజా తాజా పుచ్చకాయలు అని పిలుస్తూ ఉంటే సీతారా నవ్వుకుంటూ, ఒసేయ్ ఆరవలి, భలేగా పిలుస్తున్నావే, ఇప్పుడు చూడు ఎంతమంది వస్తారు అని నవ్వుతూ ఉంటుంది. ఇక మంత్రగాడు అక్కడికి చేరుకుంటాడు. ఏంటి మీరు చెప్పేది? ఈ పుచ్చకాయ తింటే శరీరమంతా చల్లబడిపోతుందా? అయితే నాక్కూడా ఒకటివ్వండి. అందుకు వాళ్ళు అంటూ ఒక ముక్కని మంత్రగాడికిస్తారు. అది తిన్న మంత్రగాడు, నువ్వు చెప్పింది నిజమే,
చాలా చల్లగా ఉంది. ఎంత డబ్బులు? వాళ్ళు కేవలం 20 రూపాయలు మాత్రమే అంటారు. అతను 20 రూపాయలు తీసుకుని వెళ్లబోతూ కొంచెం కొంచెం మంచులా గడ్డ కట్టడం మొదలు పెడతాడు. ఓరయ్యో, నువ్వు చెప్పింది నిజమే. ఇది మంచులాగా చల్లగా అయిపోతున్నది. ఇప్పుడేం చెయ్యాలి? చాలా విచిత్రంగా ఉంది. ఇదంతా నిజమేనా? ఇది ఎలా సాధ్యం? నేను నమ్మలేకపోతున్నాను. ఆరవలి, నువ్వు చెప్పినవన్నీ నిజాలైపోతున్నాయి. ముందు నువ్వు మాటలాపి ఆ మంచు కట్టడం ఆపేలాగా చెయ్యి సితారా. ఆ మాటలకి సీతారా, నాకేం తెలుసు? నాకేమన్నా మాయలు మంత్రాలొచ్చా? నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే మంత్రకాడు మనిషి రూపం నుంచి మంత్రకాడిలాగా మారి పెద్దగా నవ్వుతూ, ఎక్కడికి పారిపోతావు? ఇక నీ పనైపోయింది అని అంటాడు. అప్పుడు సితారా భయంతో, నువ్వెవరు? ఎందుకు నన్నిలా ఇబ్బంది పెడుతున్నావు అని భయంతో పరుగులు తీస్తుంది. ఇంతలో రాజు సితారని అడ్డుకుని, ఎక్కడికి పారిపోతావు? నేను ఇదంతా చేశాను. అప్పుడు సితార భయంతో, రాజు, వద్దు రాజు, నాకు భయంగా ఉంది. అతను నన్నేం చెయ్యాలనుకుంటున్నాడో నాకు చాలా భయంగా ఉంది. నన్నేం చెయ్యొద్దని చెప్పు రాజు. అందుకు రాజు అస్సలు ఒప్పుకోడు. సీతారా భయంతో కేకలు వేస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుండగా మంత్రగాడు ఆమెని చిన్న చీమ ఆకారంలోకి మార్చి ఒక గాజు పాత్రలో బంధిస్తాడు. సీతారా కేకలు వేస్తూ ఉంటుంది. ఆరవలి ఏం చేయలేక ఏడుస్తూ కూర్చుంటుంది. ఇక దీన్ని నాకివ్వు. నీకెంత డబ్బు కావాలో చెప్పు. నాకు డబ్బుతో ఏం పని లేదు. నువ్వు దీన్ని ఏమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు. దీనివల్ల నాకు ఎలాంటి ఉపయోగమూ లేదు. అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఆరవల్లి ఎంతగానో రాజుని సీతారని వదిలిపెట్టమని బతిమాలుతుంది. దయచేసి సితారని వదిలిపెట్టు అని ఏడుస్తూ బతిమాలుకుంటుంది. అందుకు రాజు అస్సలొప్పుకోడు. ఆ తర్వాత రాజు సంతోషంగా ఇంటికి వెళ్తాడు. అతను ఇంటికి వెళ్లేసరికి అతని ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. అసలిది మాయలేనా? నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఇంతలో రాజు తండ్రి అక్కడికి వస్తాడు. ఒరే రాజు, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? ఇదేనా రావటం? అంత బాగానే ఉందా? నాన్న, నేనేమి తీర్థయాత్రలకు వెళ్ళి రాలేదు, జైలుకెళ్ళి వస్తున్నాను. ఏం బావుంటుందక్కడ? సరే సరేలేరా, మన ఇల్లు చూడు ఎంత బాగుందో. మీకింత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది? నేను లేకపోతే బాగానే సంపాదించారుగా. ఇదంతా నీకు తర్వాత చెప్తాను గాని ముందు లోపలికి పద. లోపలికి వస్తాను కాని మన కుటుంబాన్ని నాశనం చేసిన సితారాని చిన్న చీమలా మార్చి ఎలా బంధించానో చూడు. ఒరే ఒరే ఒరే, ఎంత పని చేశావురా! మన ఇంటి దేవతరా తను. ఆమెను వదిలిపెట్టు. ఏంట్నాన్న నువ్వు మాట్లాడేది? ఈ దయ్యం నన్ను జైలుకు పంపి మమ్మల్ని దూరం చేసింది. కొత్త జంటను కూడా లేకుండా మా భార్యాభర్తలను దూరం చేసింది. ఒరే, అంతా మంచిగా జరిగిందిలేరా. ముందు సితారాని వదిలిపెట్టు. నీకేమైనా మతిపోయిందా నాన్న? దాన్ని వదిలిపెట్టమంటున్నావు? అబ్బా, ఏంట్రా నువ్వు? నా మాట వినావా? అంటూ కోడల్ని భార్యని పిలుస్తాడు. వాళ్లు కూడా బయటికొస్తారు. జరిగిన విషయం మొత్తం తెలుసుకొని వాళ్లు కూడా మర్యాదగా సీతారని వదిలిపెట్టమని చెప్పి కోపంగా మాట్లాడతారు. మీ అందరికీ నేను జైలుకెళ్లిన తర్వాత పిచ్చి పట్టిందా? ఎందుకు అందరు ఇలా మాట్లాడుతున్నారు? ఏమండి, అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి. మీరు జైలుకు వెళ్లిన తర్వాత మన కుటుంబమంతా ఏడుస్తూ కూర్చున్నాం. మాయదారి సితార ఎక్కడ్నుంచి వచ్చిందో కాని మన కుటుంబాన్ని నాశనం చేసింది. పచ్చని కాపురంలో నిప్పును పోసింది. ఆయన మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తాడు? రాజుతల్లి, భగవంతుడా, ఇలాంటిదే మా కుటుంబంలో ఎప్పుడూ జరగలేదు. ఎందుకు మమ్మల్ని ఇలా పరీక్ష పెడుతున్నావు అని బోరుబోరున ఏడుస్తున్న సమయంలో అప్పుడే ఆరవలి అక్కడికి వస్తుంది. సితారని క్షమించండి. మీకిలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. తనకిక్కడేం జరుగుతుందో మొత్తం నేను చెప్పాను. ఆమెనే మీకోసం ఈ డబ్బులు పంపించింది. ఇది దొంగలించిన సొమ్ము కాదు. మేము కష్టపడి పంట వేసి వాటి నమ్మి సంపాదించిన డబ్బు. అవన్నీ మీకివ్వమని చెప్పింది. అలాగే మీరు వ్యాపారం చేసుకోవడానికి మేము చేసిన పుచ్చకాయ పంటలో పుచ్చకాయలు తీసుకుని అమ్ముకోమని చెప్పింది. ఇదంతా జరగడానికి కారణం తనే అని బాధపడుతూ ఇక్కడికి రాలేదు. దయచేసి మీరు కాదు అనకుండా తీసుకోండి. ఇంకొక నెల రోజుల్లో రాజుని బయటకు తీసుకొచ్చే బాధ్యత మాది అని కూడా చెప్పింది అంటూ జరిగిన విషయమంతా చెప్పడంతో అదంతా విన్న రాజు సీతారని బయటకి వదిలేస్తాడు. అప్పుడు సీతారా బయటకి వచ్చి, రాజు, నిజంగానే నన్ను క్షమించు. ఆ రోజు నువ్వు చేసింది కూడా తప్పు. నేనే తొందరపడకుండా పెద్ద మనుషులతో మాట్లాడాల్సింది. తొందరపడ్డాను. ఆ తర్వాత నా తప్పు తెలుసుకున్నాను కాబట్టి నేను జైలుకొచ్చి అతనితో మాట్లాడాను.
జైలు అధికారి నన్ను నమ్మి నిన్ను బయటకి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాడు. నిన్ను అతను బయటికి తీసుకురావటానికి చాలా కష్టపడి ఏదో రకంగా బయటకు తీసుకొచ్చాడు అని చెప్పడంతో రాజు సంతోషపడతాడు. అప్పుడు రాజు సితారతో, సీతారా, నువ్వు మాకోసం చాలా చేశావు. నిజానికి నువ్వు చేసిన పని వల్ల మా కుటుంబం దొంగతనాలు మానేసి నిజాయితీగా కష్టపడి పని చేసుకుంటుంది. నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము. చాలా సంతోషం. ఇక నేను వెళ్ళొస్తాను అని అంటుంది. ఇక సీతారా వాళ్ళకి వీడ్కోలు చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు తను సరాసరి ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో ఆరవలి ఏడుస్తూ, సీతారా, నువ్వు ఎప్పుడు నాతోనే ఉండేదానివి. ఇప్పుడు నువ్వు కొంత సమయం నాతో లేకపోతే నాకు చాలా భయంగా బాధగా ఉంది సీతారా. బాధపడకు ఆరవలి, నేనొచ్చేశానుగా అని పిలవటంతో తను చాలా సంతోషపడుతూ, సీతారా, నువ్వొచ్చేసావా అంటూ తనని హత్తుకుంటుంది. మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని చెప్పడంతో స్నేహితులు ఇద్దరూ కూడా కలిసిపోయిన తర్వాత వారి పనులు వాళ్లు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇదిలా ఉండగా మైనా తన భర్తతో, ఏంటండి, సీతారా ఆరవలి మనకెంతో సహాయం చేశారు. మన వంతుగా మనమేదన్నా సహాయం చేయాలండి. మనమేం సాయం చేయగలం చెప్పు? మనకు తెలిసిన సంబంధం ఒకటుంది కదండి. అదే మీ బాబాయ్ కొడుకు. అబ్బాయి చాలా మంచివాడు కదా. ఆ అబ్బాయికి సీతారకి పెళ్లి చేస్తే ఎంత బాగుంటుందో కదా. అప్పుడు సీతారా ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఆరవనికి కూడా మనమే పెళ్లి చేద్దాం. అందుకతను, మంచి ఆలోచనే కాని దానికి వాళ్ళు ఒప్పుకుంటారంటావా? ఒప్పుకోకపోతే ఒప్పిద్దామండి. సరే, కాని ముందు ఆ విషయం వాళ్ళకి చెప్పమని చెప్తాడు. ముందు అబ్బాయిని వాళ్ళ అమ్మని పిలిపించండి. ఆ తర్వాత వాళ్ళు సరే అనుకుంటే మనం అక్కడికి వెళ్దాం అని చెప్పడంతో అతను కూడా సరే అంటాడు. ఇక రమేష్ తన తల్లి శారదని ఇద్దరిని కూడా సీనయ్య పిలిపిస్తాడు. సీతార గురించి చెబుతాడు. అందుకు వాళ్ళు చాలా సంతోషపడుతూ అమ్మాయిని చూద్దాం పదండని ఏకంగా పండ్లు తాంబూలం ప్లేట్లతో బయలుదేరతారు. వాళ్ళు సరాసరి సీతార వాళ్ల ఇంటికి వెళ్తారు. కాని అక్కడ సీతార ఉండదు. అక్కడున్న ఆరవలిని చూసి తనే సీతార అనుకుని రమేష్, అమ్మా, అమ్మాయి చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. తర్వాత మాట్లాడి పెళ్లి చేయండి. నాకు కూడా చాలా బాగా నచ్చిందిరా అమ్మాయి. త్వరలోనే పెళ్లి చేసేస్తాం. ఆ మాటలు విన్న మైనా, చూడండి, మీరు అనుకున్నట్టు ఆ అమ్మాయి సీతార కాదు. సీతార స్నేహితురాలు ఆరవలి. మరేం పర్వాలేదు, మాకు ఈ అమ్మాయి బాగుంది. ఈ అమ్మాయిని చేసుకుంటాం అని చెప్పడంతో వెనక నుండి వస్తున్న సీతార ఆ మాటను విని, చాలా మంచి అభిరుచి ఉంది మీకు. నాకంటే ఆరవలే చాలా మంచిది. మంచి అందగత్తె కూడా. నేను కూడా తనకి పెళ్లి చేస్తే తను చాలా సంతోషంగా ఉంటుందని భావిస్తున్నాను. ఈ రోజుకి నా కోరిక నెరవేరింది అని అంటుంది. ఆ మాటలు విన్న సీనయ్య మైనా కొంచెం బాధపడుతూ సీతారను పక్కకు పిలిచి, సీతారా, నిజానికి ఈ సంబంధం నీకోసమే తీసుకొచ్చాం కదా. నువ్వు ఆరవలి గురించి చెబుతావేంటి? నిన్ను మా ఇంటి పిల్లని చేసుకోవడం మాకు చాలా ఇష్టం. నువ్వు మా బంధువైపోతావు. అందుకే ఈ సంబంధం తీసుకొచ్చాం. నేను ఎప్పటికీ మీ బంధువుని. నాకంటే ఆరవలికి ఇప్పుడు తోడవసరం. తన తల్లి తండ్రి చనిపోయిన తర్వాత నుంచి నా దగ్గరే ఉంది కదా. తనకి పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను. కాని కట్న కానుకల్లేని కారణంగా అది ఆలస్యమైంది. ఇప్పుడు కొంచెం డబ్బులు సంపాదించాం కాబట్టి కట్నం కింద డబ్బు కూడా ఇవ్వగలను. నా మాట కాదనకండి. ఆరవలి చాలా మంచమ్మాయి. పైగా వాళ్లకి కూడా ఆరవలి నచ్చిందిగా అని చెప్పడంతో అందుకు వాళ్లు సరే అని అంటారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత రమేష్కి ఆరవలికి పెళ్లి జరుగుతుంది. ఆరవలి సంతోషంగా అత్తగారింటికి వెళ్తుంది. ఆమె అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. సీతారా ఒక్కతే ఇంట్లో ఉంటుందని మైనా తన దగ్గరికి వెళ్తూ వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సీనయ్య కూడా అక్కడికి వస్తూ ఉంటాడు. సీతారా ఇంటికి సీనయ్య వాళ్లు వస్తూ ఉండటంతో చుట్టుపక్కల జనాలు ఇలా చెప్పుకుంటూ ఉంటారు. పాపం సీతారా ఇప్పుడు ఒంటరైపోయింది. ఎంతో మందికి సాయం చేసే ఈ అమ్మాయికి ఈ కుటుంబం సాయం చేస్తుంది. ఆరవలికి పెళ్లి చేసినట్టు సీతారకి కూడా పెళ్లి చేస్తే బాగుంటుంది అని వాళ్లు జాలిపడుతూ ఆమె గురించి చెప్పుకుంటారు. ఊరి ప్రజల మాటలు మైనా చెవిలో పడతాయి. మైనా మనసులో, మాలోని మంచి సంబంధం ఒకటి దొరికితే బాగుండు, సీతారకి పెళ్లి చేయొచ్చు అని భావిస్తుంది. ఇక మంచి సంబంధం కోసం వెతుకుతూ ఉంటుంది. కాని ఎక్కడా ఆ మంచి సంబంధం దొరక్కపోవడంతో మైనా చాలా బాధపడుతూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. మైనకి సితార మీద చాలా ప్రేమ కలుగుతుంది. మైన మనసులో,
నాకొక చెల్లెలుంటే ఇలాగే ఉంటుందనుకుంటా. నేను సితార స్నేహాన్ని వదులుకోలేను. వేరే ఇంటికి పంపించలేను. నేను సితారకి నా భర్తకిచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు తను నాతో పాటే నా ఇంట్లోనే సంతోషంగా ఉంటుంది అని అనుకుని అదే విషయాన్ని భర్తతో చెబుతుంది. ఆ మాటలు విన్న అతను కోపంగా, మతుండే మాట్లాడుతున్నావా నువ్వు? నీ పనికిమాలిన ఆలోచన వలన అందరం ఎంత బాధపడాలో తెలుసా? అదంతా నాకు తెలియదు. నేను సితారని పెళ్లి కొప్పిస్తాను. మీరు సితారని పెళ్లి చేసుకుంటారా లేదా? ఆ మాట నువ్వు తనతో చెప్పిన మరుక్షణమే తను నిన్ను అసహ్యించుకోవడం మొదలుపెడుతుంది. నోరు మూసుకునుండు. వద్దు, సీతారను మీరే చేసుకోవాలి. సీతారని నా నుంచి దూరం చెయ్యొద్దు. తనని నా సొంత చెల్లెల్లాగా భావిస్తున్నాను అని గొడవపడటంతో అత్తగారు మావయ్య వాళ్ల గొడవ గురించి విషయం తెలుసుకుని, కొంచెమైనా మాతోండే మాట్లాడుతున్నావా మైనా? సీతారకు మంచి భవిష్యత్తు కోరుకోవడంలో తప్పేం లేదు గాని ఇలా నీ భర్తకిచ్చి పెళ్లి చేయడం అనేది చాలా పెద్ద తప్పు. నువ్వు ఆలోచిస్తుంది సరైందో కాదో నాకు తెలియదు కానీ ఇలా మా ఇద్దరి పెళ్లి చేయడం అనేది మాత్రం చాలా పెద్ద తప్పు. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయడం చాలా మంచిది. అవును మైనా, నువ్వు ఆలోచించిన విధానం చాలా తప్పు. ఈ విషయం సీతారకి తెలిస్తే సీతార ఎంత బాధపడుతుందో ఆలోచించు. అయినప్పటికీ మైనా వాళ్లని ఎదిరించి ఏడుస్తూ సితారకి తన భర్తకు వాళ్లే పెళ్లి చెయ్యాలంటూ కూలపెడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సితార వాళ్ల మాటలన్నీ వింటుంది. సీతార లోపలికి వెళ్లి వాళ్లతో విషయం తెలుసుకుని, చూడక్కా, నువ్వు నన్ను సొంత చెల్లిగా భావించి ఇలా చెయ్యాలనుకోవడం నీ తప్పేమీ కాదు. కాని నాకు ఆయనంటే ఇష్టముండాలి కదా. నేను నీతో పాటే ఉండాలనుకోవడంలో తప్పేమీ లేదు. కాని మనం సమాజం గురించి కూడా ఆలోచించాలక్కా. నలుగురు నాలుగు రకాలుగా మాటలు మాట్లాడతారు. సూటిపోటి మాటలతో మనం బ్రతకటం కంటే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చేయకుండా ఉండటమే మంచిది. మైన ఏడుస్తూ, సీతారా, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నిన్ను దూరంగా ఏ అయ్య చేతిలో అన్న పెడితే వాళ్ళు నిన్ను సరిగ్గా చూసుకోకపోతే నాకు చాలా బాధ కలుగుతుంది. అదే నువ్వు ఇక్కడే ఉంటే మేమందరం నిన్ను బాగా చూసుకుంటాం కదా అని ఏడుస్తూ ఉంటుంది. అందుకు తాను, నువ్వు ఆలోచిస్తుంది సరైందో కాదో నాకు తెలియదు. కాని ఇలా మా ఇద్దరికి పెళ్లి చేయడం అనేది చాలా పెద్ద తప్పక్క. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయటం చాలా మంచిది అని కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. మైనా ఏడుస్తూ ఉంటుంది. ఇక అత్త మామ భర్త ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్లిపోతారు. నేను చేసేది తప్పో ఒప్పో నాకు అర్థం కావటం లేదు, వీళ్ళు నన్ను అర్థం చేసుకోవటం లేదు అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి సమయం అందరూ నిద్రపోతూ ఉండగా మైనా నిద్రలేచి ఒక ఉత్తరం రాస్తుంది. ఆ తర్వాత అక్కడ్నుంచి ఆమె వెళ్లిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం మైనా ఇంట్లో కనిపించకపోవడంతో మొత్తం వెతుకుతారు. కాని ఎక్కడా కనిపించదు. అదే విషయం సీతారకి కూడా తెలుస్తుంది. సీతార కూడా మొత్తం వెతకడం మొదలు పెడుతుంది. కాని ఎక్కడా కనిపించదు. అప్పుడే అత్తగారికి ఉత్తరం దొరకటంతో ఆ ఉత్తరం సీతారకి అందజేస్తుంది. సీతార దాన్ని చదువుతూ, ప్రియమైన నా భర్త సీతారాకి రాస్తున్న ఉత్తరమిది. సీతారా, నువ్వు నాకు తోడుగా ఉండాలి. నీవు నా చెల్లెలుగా ఎప్పుడూ నా పక్కనే ఉండాలనేది నా స్వార్థం. అది మీకందరికీ తప్పుగా అనిపిస్తుంది కాబట్టి నేనే లేకపోతే నువ్వు నా భర్తని పెళ్లి చేసుకుంటావు కదా. అందుకే నేను మీకు దూరంగా వెళ్లిపోతున్నాను. దయచేసి నా కోసం వెతకొద్దు. నా చివరి కోరిక ఏంటంటే మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి. నేను దాన్ని పైనుండి చూసి సంతోషపడతాను. పుట్టబోయే బిడ్డకు నా పేరు పెట్టుకోండి. ఇదే మీరు నాకిచ్చే బహుమతి. ఇట్లు ప్రేమతో మీ మైనా అని ఉంటుంది. దాన్ని చదివి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. చాలా బాధపడతారు. అసలు ఈ మైనా ఎందుకిలా చేస్తుంది? తనకేం అర్థం కావడం లేదా? తను ఎక్కడుందో వెతకండి అని అంటుంది. ఇక వారందరూ కూడా మొత్తం అన్ని చోట్ల వెతికి చూస్తారు. 2 నెలల పాటు వెతికినప్పటికీ మైనజాడ ఎక్కడా కనపడదు. అప్పుడు అత్తగారు కుటుంబంతో, అయితే తనేదో అఘాయిత్యం చేసుకుని ఉంటుంది. జరిగిందేదో జరిగిపోయింది. కనీసం ఆమె ఆత్మకు శాంతి కలిగించడానికి మీరిద్దరూ పెళ్లి చేసుకోండి. ఆమె ఆత్మ శాంతిస్తుంది, కాదు అనకండి. ఆ మాటలు విని సీతారా ఏడుస్తూ, సరే అక్క, నీ కోరికను నేను నెరవేరుస్తాను. నేను సీనయ్యని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. ఇక ఆ మాటలకి వాళ్లందరూ చాలా సంతోషపడతారు. అదే ఊర్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. అతను తాళిబొట్టు కట్టేసిన సమయంలో మైనా అక్కడికి వస్తుంది.
మైనని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఊరి వాళ్ళందరూ కూడా ఏంటిదంతా ఇంత పని చేసింది మైనా, తను బ్రతికుండగానే భర్తకు మరో పెళ్లి చేసింది అని చెప్పుకుంటూ ఉంటారు. సీతారా సీనయ్యకి ఏమీ అర్థం కాదు. మైనా పెద్దగా నవ్వుతూ వారిని ఆశీర్వదిస్తూ, నేననుకున్నది జరిగింది, నాకు అంతే చాలు అంటూ పెద్దగా నవ్వుతుంది. అప్పుడు సీతారా, మైనా ఎందుకిలా చేశావు? నీ స్వార్థం కోసం ఇప్పుడు నువ్వు అందరి జీవితాల్ని బలి చేశావు. సీతారా, నేను ఇదంతా తెలిసే చేశాను. ఎందుకంటే నాకు నువ్వు చెల్లెలుగా కావాలి. అలాగే మీ అందరికీ నేను నా కుటుంబం దాచిన నిజాల్ని చెప్పాలి అనుకుంటున్నాను. అత్తగారు ఆశ్చర్యంగా, ఏమిటమ్మా నిజం అని ప్రశ్నించగా, నన్ను క్షమించండి అత్తయ్య మావయ్య, అలాగే నా భర్తని కూడా నేను క్షమాపణ కోరుకుంటున్నాను. అసలు విషయం ఏమిటంటే, నాకు 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా కడుపుకి తీవ్రమైన గాయమైంది. అప్పుడు నాకు పెద్ద ఆపరేషన్ జరిగింది. నా గర్భసంచిని కూడా తొలగించారు. నాకు పిల్లలు ఎప్పటికీ పుట్టరు. అదే విషయాన్ని నా తల్లిదండ్రులు మీకు చెప్పలేదు. నాతో మీకు ఈ విషయమంతా తెలుసు. పిల్లల గురించి మాకు బాధ లేదు. మేము ఎవరినైనా దత్తత తీసుకుంటాం. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. మీది మంచి కుటుంబం కాబట్టి, అమ్మాయి మంచిది కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాం అని మా అమ్మగారు నాతో చెప్పారు. అందుకే నేను కూడా పెళ్లికి సరే అన్నాను అని జరిగిన విషయమంతా చెబుతుంది. అది విని అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎంత మోసం చేశారమ్మా మీ అమ్మవాళ్లు! అందుకే నువ్వింత గొప్ప నిర్ణయం తీసుకున్నావా? వాళ్లు చేసిన తప్పుని నువ్వు సరిదిద్దుకున్నావా? అందరం నిన్ను అపార్థం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించమ్మా అని అంటుంది. అప్పుడు సీతారా, నిజం చెప్పక్క, నువ్వు ఇదంతా నిజంగానే చెబుతున్నావా, లేక నేను నీతో పాటు కలిసుండడానికి చెబుతున్నావా? అసలు నీకు ఈ విషయం ఎలా తెలుసు? మొన్న మా అమ్మ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇద్దరూ మాట్లాడుకోవటం చూసి మా అమ్మ నాతో, మైనా తల్లి, నీ భర్త సితార ఎలా మాట్లాడుకుంటున్నారో చూసావా? ఇది చాలా పెద్ద తప్పు. నీకు పిల్లలు పుట్టరు కాబట్టి నీ భర్త కాలు జారే అవకాశం ఉంది. ఎవరికైనా సంతానం కావాలని అనుకుంటారు కదా, వాళ్ల వంశవృక్షాన్ని పెంచుకోవాలని అనుకుంటారు కదా, మీ వాళ్లు కూడా అలాగే అనుకుంటారు. నువ్వు సితారని దూరంగా ఉంచు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? వాళ్లు పిల్లల్ని కోరుకోవడమేంటి? నువ్వు మాట్లాడేదేంటి? నిజం చెప్పు. వాళ్లకు పిల్లలు అవసరం లేదని చెప్పావు కదా, ఆ విషయం గురించి మాట్లాడొద్దని వాళ్లు చెప్పారని చెప్పావు కదా, నిజం చెప్పమ్మా. ఆ మాటలకామె చాలా కంగారుగా ఏమీ లేదని చెప్పడానికి ప్రయత్నించింది. కాని నేను గట్టిగా పట్టుబట్టడంతో జరిగిన విషయమంతా చెప్పింది. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను మీ ఇద్దరికి పెళ్లి చేయాలని అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. ఇక వాళ్లందరూ కూడా చాలా బాధపడతారు. ఆ తరువాత కుటుంబమంతా అక్కడ్నుంచి ఇంటికి తిరిగి వెళ్తుంది. అక్కడ వాళ్లంతా సంతోషంగానే ఉంటారు. ఏడాది తిరిగేసరికి సీతారకి ఒక పాప పుట్టడంతో అందరూ చాలా సంతోషపడతారు. మైనా ఆ పాపని సొంత బిడ్డలాగా చూసుకుంటూ సంతోషపడుతుంది.